రజనీకాంత్ ఈ పేరు సౌత్ స్క్రీన్ మీద ఒక ప్రకంపనం, ఒక ప్రభంజనం. కేవలం తమిళనాడులోనే కాకుండా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన సినిమాలంటే మాస్ నుంచి క్లాస్ వరకు, చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ఎగబడి మరీ చూస్తారు. ఆయన స్టైల్స్, నడక, నడత, డైలాగ్స్, యాక్షన్, యాక్టింగ్ కు మాస్ జనం పూనకాలతో ఊగిపోతారు. ఎక్కువగా ఆయన సిగరెట్ గాల్లోకి ఎగరేసి నోటితో పట్టుకోవడంతోనే సూపర్ స్టార్ అయ్యారు. జన హృదయాల్లో నిలిచిపోయే డైలాగ్స్ చెప్పడంతోనే ఆల్ ఇండియా ఫేమస్ అయ్యారు. అలాంటి రజనీకాంత్ తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో తనదైన బాణీలో చెలరేగారు. అయితే ఆయన ఒక ఇంగ్లీష్ మూవీలో కూడా నటించినట్టు మీకు తెలుసా? ఇండో అమెరికన్ సంయుక్త నిర్మాణంగా తెరకెక్కిన ఈ సినిమాకి దర్శకుడు డ్వైట్ హెచ్ లిటిల్ 1988లో అప్పటి ఇండియన్ టెన్నిస్ దిగ్గజం అశోక్ అమృతరాజ్, సునందా మురళీ మనోహర్ సంయుక్తంగా నిర్మించిన ఈ బ్లడ్ స్టోన్ యాక్షన్, ఫాంటసీ అడ్వెంచర్స్ మూవీగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రజనీకాంత్ శామ్ సబు అనే టాక్సీ డ్రైవర్ పాత్ర పోషించారు. మరో హీరోగా బ్రెడ్ స్టిమ్లీ నటించారు. అన్నా నికోలస్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా ఇండియాలోనూ హాలీవుడ్ లోనూ నిర్మితం అవడం వల్ల అప్పట్లో హాలీవుడ్ జనానికి మన రజనీకాంత్ తెలియకపోవటం వల్ల ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే, సంగీతాన్ని జెర్రీ గ్రాంట్ అని హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి ఇళయరాజా కూడా సమకూర్చారు. ఈ సినిమా సక్సెస్ కాకపోవడం వల్లే రజనీ ఒక హాలీవుడ్ మూవీలో నటించారన్న సంగతి ఎవరికీ అంతగా తెలియకుండా పోయింది. మరి 80s లో ఒక సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఒక హాలీవుడ్ మూవీ చేయటం ఎంతైనా గ్రేట్ కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.